అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ కృష్ణ అకాడమీ. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ చూస్తున్నాము. ఇందులో భాగంగా సమాసాలను మనం చూస్తున్నాము. మనం ప్రీవియస్ క్లాసెస్లలో తత్పురుష సమాసాలు చూసాము, అలాగే కర్మధారయ సమాసాలు చూసాము. ఈ క్లాస్లో మిగిలిన సమాసాలను చూద్దాము. ఇక్కడ మొదటిగా ద్వంద్వ సమాసం చూద్దాము. అంటే ఉభయపద ప్రాధాన్యమైనది ద్వంద్వ సమాసం. అంటే మనకి ఇక్కడ పూర్వపదం అలాగే ఉత్తర పదం అనుకున్నాం కదా. ఈ విధంగా ఉభయపద రెండు పదాలకు కూడా పూర్వపదానికి అలాగే ఉత్తర పదానికి ప్రాధాన్యం అనేది ఉంటుంది. ఉభయపద ప్రాధాన్యమైనదే ద్వంద్వ సమాసం. అంటే ఇక్కడ రామ లక్ష్మణులు అనుంది. అంటే రాముడు మరియు లక్ష్మణుడు, అంటే రెండింటికి కూడా పూర్వపదానికి అలాగే ఉత్తర పదానికి రెండింటికి కూడా ప్రాధాన్యం అనేది అయితే ఉంది. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే రామలక్ష్మణులు అంటే ఇన్ని రకాలు రాయవచ్చు ద్వంద్వ సమాసాన్ని. రాముడు మరియు లక్ష్మణుడు ఈ విధంగా రాయొచ్చు, రాముడు లక్ష్మణుడు ఈ విధంగా రాయవచ్చు, రాముడును లక్ష్మణుడును అని కూడా రాయవచ్చు, రాముడు లక్ష్మణుడు ఈ విధంగా కూడా మనం రాయవచ్చు ఇక్కడ ద్వంద్వ సమాసం అనేది. మిగిలిన ఉదాహరణలు కూడా చూద్దాము. రెండు పదాలకు కూడా ఇక్కడ ప్రాధాన్యం ఉంటుంది. తల్లిదండ్రులు ఉంది, తల్లి మరియు తండ్రి, ఓకేనా. వీటన్నిటి కూడా ఇన్ని రకాలుగా రాయవచ్చు, ఓకేనా. కష్ట సుఖాలు, కష్టం సుఖం, మంత్రతంత్రాలు, మంత్రము మరియు తంత్రము, అహర్నిశలు, అహస్సు నిశ, కూరగాయలు, కూరయును కాయయును, తోడు నీడలు, తోడును నీడను, ఓకేనా. దీన్నే మనం ఏమంటామంటే ద్వంద్వ సమాసం అంటారు. తర్వాత ఇక్కడ బహుపద ద్వంద్వ సమాసం. ఇక్కడ రెండోది బహుపద ద్వంద్వ సమాసం. అంటే రెండు కన్నా ఎక్కువ పదాలుండే సమాసం. బహుపద అన్నారు కదా, రెండు కంటే ఎక్కువ పదాలుండే సమాసం. ఇక్కడ చూద్దాము ఉదాహరణలు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇందాక రామ లక్ష్మణులే ఉండే కదా మన ద్వంద్వ సమాసంలో. ఇక్కడ మాత్రం రెండు కన్నా ఎక్కువ పదాలు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటే రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు. అలాగే ఇక్కడ దినవార పక్ష మాస పత్రికలు అంటే దినపత్రిక, వారపత్రిక, పక్షపత్రిక, మాసపత్రిక. చంద్ర తారార్కములు అంటే చంద్రుడు, తారలు, అర్కుడు. ఈ విధంగా రెండు కన్నా ఎక్కువ పదాలు ఉంటాయి. అలాగే ప్రతి పదానికి కూడా ఇక్కడ ప్రాధాన్యం అనేది ఉంటుంది. ఇక్కడ మూడోది చూద్దాము. ద్విగు సమాసం అంటే సమాసంలోని పూర్వపదం సంఖ్యావాచకం అయితే అది ద్విగు సమాసం. అంటే సమాసంలోని పూర్వపదం ఏదైతే ఉంటుందో, ముందు పదం కదా పూర్వపదం సంఖ్యావాచకం, ఓకేనా, నంబర్ సంఖ్యావాచకం అయితే అదేమంటారు ద్విగు సమాసం. అంటే ఇక్కడ కోటి ధనరాశుల్లో పూర్వపదం ఏంటి కోటి, కాబట్టి ఇది సంఖ్యావాచకం అయింది కదా కోటి. కోటి ధనరాశులు అంటే కోటి సంఖ్య గల ధనరాశులు. దీన్నే మనం ఏమంటామంటే ఇట్లా నంబర్ పూర్వపదంగా వస్తే ద్విగు సమాసం. ఇక్కడ మూడు లోకాలు, మూడు అనేది సంఖ్యావాచకం పూర్వపదంగా ఉంది కాబట్టి మూడు లోకాలు అంటే మూడు సంఖ్య గల లోకాలు. చతుర్ముఖాలు అంటే నాలుగు సంఖ్య గల ముఖాలు. దశ దిశలు అంటే దశ అంటే 10 కదా, 10 సంఖ్య గల దిక్కులు. నవరసాలు 9 సంఖ్య గల రసాలు. ఈ విధంగా ద్విగు సమాసం అనేది మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. నాలుగవది అవ్యయీభావ సమాసం. అంటే సమాసంలో గల పూర్వపదానికి ఉండే అర్థానికి ఎక్కువ ప్రాధాన్యం ఉండడం. అంటే ఇప్పుడు సమాసంలో పూర్వపదము ఏదైతే ఉంటుందో పూర్వపదానికి ఉండే అర్థానికే ఎక్కువ ప్రాధాన్యం అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ అవ్యయాలు అంటే అవ్యయీభావ సమాసం కదా. అవ్యయాలు అంటే ఏంటి అంటే యథ, అను, స, ప్రతి, ఉప, పర మొదలైనవి. ఇవి తప్పకుండా గుర్తుంచుకోవాలి. అవ్యయాలంటే ఈ పదాలు ఇవన్నీ కూడా యథ, అను, స, ప్రతి, ఉప, పర మొదలైనవి. అంటే ఇక్కడ యథ అనుకున్నాం కదా, యథా ప్రకారం అంటే ఎప్పటి ప్రకారంగానే. ఇక్కడ అను అనుకున్నాం, అనుకూలం అంటే కూలాన్ని అనుసరించి. తర్వాత ఇక్కడ ఉప అనుకున్నాం, ఉపవనం అంటే వనానికి సమీపంలో. ఈ విధంగా ఇలా వస్తే మనం అవ్యయీభావ సమాసం అంటారు. తర్వాత ఇక్కడ చివరిది మన ఈ క్లాస్లో ఏంటి అంటే బహువ్రీహి సమాసం, ఓకేనా. బహువ్రీహి సమాసం ఇక్కడ చూద్దాం. అన్యపద ప్రాధాన్యం కలది, ఓకేనా. అన్యపద ప్రాధాన్యం కలది. మీకు ఉదాహరణతో చెప్తాను, తప్పకుండా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ప్రతి సమాసం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మన ఇక్కడ ద్వంద్వ సమాసం కానివ్వండి,
బహుపద ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, అవ్యయీభావ సమాసం, అలాగే బహువ్రీహి సమాసం. ప్రతి సమాసం కూడా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణలతో సహా గుర్తుంచుకోండి, ఎందుకంటే ఎగ్జామ్స్లో రావడానికి చాలా ఆస్కారం ఉంది. ఇక్కడ ఉదాహరణలు చూద్దాము. ముక్కంటి అని ఉంది, అంటే 3 కన్నులు కలవాడు. తర్వాత ఆజానుబాహుడు ఉంది, అంటే జానువుల వరకు బాహువులు కలవాడు. తర్వాత గరుడ వాహనుడు ఉంది, గరుడు వాహనముగా కలవాడు. ఓకేనా. తర్వాత చతుర్ముఖుడు ఉంది, అంటే 4 ముఖాలు కలవాడు. పద్మాక్షి అంటే పద్మం వంటి కన్నులు కలది. ఉదాహరణలు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అన్యపద ప్రాధాన్యం గలది. అందుకే ఇవన్నీ కూడా మనకి చెప్పిన 5 సమాసాలు కూడా ఈ క్లాస్లోవి. అలాగే ప్రీవియస్ క్లాసెస్ కూడా చూడండి, ఎందుకంటే సమాసాలు చాలా ఇంపార్టెంట్ టాపిక్, మీకు తెలుసు కదా. అంటే మనకి టెట్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, క్వశ్చన్స్ అయితే దాదాపు ఛాన్స్ ఉంటుంది ఈ సమాసాలకి వెళ్ళి రావడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఈ క్లాస్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ క్లాస్లో మనం ఇంపార్టెంట్ ఇక్కడ సమాసాలు కూడా చూడడం జరిగింది కదా. ద్వంద్వ సమాసం, బహుపద ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, అవ్యయీభావ సమాసం, అలాగే బహువ్రీహి సమాసం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని గుర్తుంచుకోండి. ఒకవేళ ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.